ఏంటి మెజర్సా? మనం బ్యూటీ పార్లర్ కి వెళ్ళినప్పుడు మెజర్స్ తీసుకోవడం ఏంటి? ఏది తీసుకున్నా కూడా బ్యూటీ పార్లర్ వాళ్ళే కదా తీసుకునేది అన్న ఆలోచన వచ్చింది కదా మీకు? మనలో చాలా మంది బ్యూటీ పార్లర్స్ కి వెళ్తూనే ఉంటాం కదా స్కిన్ కేర్ కోసం, లైక్ ఫేషియల్స్ చేయించుకోవడానికైనా, క్లీనప్స్ చేయించుకోవడానికైనా, ఐబ్రోస్ లైక్ ఇలా పెడిక్యూర్, మ్యానిక్యూర్ ఇలాంటివన్నీ ఎన్నో చేయించుకోవడానికి వెళ్తూనే ఉంటాం కదా. సో అలా వెళ్ళినప్పుడు ఎలాంటి సేఫ్టీ మెజర్స్ తీసుకోవాలో ఒక్కసారైనా ఆలోచించాలని. హై, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐఎమ్ శిరీష. హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్ అండ్ సేఫ్. మనము ఫేషియల్ చేయించుకోవాలనుకున్నాం అనుకోండి, ఏదైనా పార్టీకి వెళ్ళడానికో, లేకపోతే ఏదైనా మ్యారేజ్ కి వెళ్ళడానికో, ఆర్ఎల్స్ లేక ఏదైనా ఫెస్టివల్ ముందు మనం చేయించుకునే అలవాటు ఉంటుంది కొంతమందికి. సో అలా చేయించుకోవాలనుకున్నప్పుడు పార్లర్ కి వెళ్ళినప్పుడు ఎలాంటి మెజర్స్ తీసుకోవాలి, సేఫ్టీ మెజర్స్ తీసుకోవాలో నేను ఈ వీడియోలో షేర్ చేస్తాను. మనము ఎన్నో స్కిన్ కేర్ కి, స్కిన్ హెల్త్ కి, స్కిన్ కేర్ రొటీన్ అండ్ ఎలాంటి ఫుడ్ తింటే స్కిన్ హెల్తీగా ఉంటుందో ఇలాంటివి ఎన్నో వీడియోస్ మనం యూట్యూబ్ లో ప్రతి రోజు చూస్తూనే ఉంటాం కదా. అండ్ మన అవసరాల కోసము మనం రీసెర్చ్ కూడా చేస్తూ ఉంటాం అప్పుడప్పుడు గూగుల్లో, యూట్యూబ్ లో స్కిన్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కోసం, అవునా కాదా? మనలో చాలా మంది బ్యూటీ పార్లర్స్ కి వెళ్తూనే ఉంటాం కదా స్కిన్ కేర్ కోసం, లైక్ ఫేషియల్స్ చేయించుకోవడానికైనా, క్లీనప్స్ చేయించుకోవడానికైనా, ఐబ్రోస్ లైక్ ఇలా పెడిక్యూర్, మ్యానిక్యూర్ ఇలాంటివన్నీ ఎన్నో చేయించుకోవడానికి వెళ్తూనే ఉంటాం కదా. సో అలా వెళ్ళినప్పుడు ఎలాంటి సేఫ్టీ మెజర్స్ తీసుకోవాలో ఒక్కసారైనా ఆలోచించారా? ఏంటి మెజర్సా? మనం బ్యూటీ పార్లర్ కి వెళ్ళినప్పుడు మెజర్స్ తీసుకోవడం ఏంటి? ఏది తీసుకున్నా కూడా బ్యూటీ పార్లర్ వాళ్ళే కదా తీసుకునేది అన్న ఆలోచన వచ్చింది కదా మీకు? సో ఇప్పుడు నా ఈ వీడియోలో నేను నా 2 ఎక్స్పీరియన్సెస్, నేను పార్లర్ కి వెళ్ళినప్పుడు నేను ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఫేస్ చేశాను అనేది నేను ఈ వీడియోలో షేర్ చేస్తాను. ఖచ్చితంగా ఈ ఎక్స్పీరియన్స్ విన్న తర్వాత మీరు ఎప్పుడైతే పార్లర్ కి వెళ్తారో ఈ 2 విషయాలను అడిగే. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ లో నేను వన్ ఆఫ్ మై కజిన్స్ మ్యారేజ్ కోసం ముందు రోజు ఫేషియల్ చేయించుకోవడానికి బ్యూటీ పార్లర్ కి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత నేను అక్కడ ఫేషియల్ నేనే చూస్ చేసుకున్నాను, నాకు ఏ ఫేషియల్ కావాలో నేను చెప్పాను. ఆ తర్వాత వాళ్ళు ప్రాసెస్ స్టార్ట్ చేశారు, లైక్ ఫేస్ క్లీనింగ్ చేశారు, స్క్రబ్బింగ్, మసాజింగ్ ఏవైతే ఉంటాయో ఫేషియల్ కి సంబంధించినవి అవన్నీ చేశారు. సో ఆ తర్వాత ఫేస్ ప్యాక్ ని కూడా అప్లై చేశారు. మనం మోస్ట్లీ కళ్ళు మూసుకునే ఉంటాం కదా, ఆ క్రీమ్ ఎక్కడ కళ్ళలోకి వెళ్ళిపోతుందన్న భయంతో కళ్ళు అసలు తెరవం, రైట్? సో నేను కూడా అంతే, కళ్ళు మూసుకునే ఉన్నాను. వాళ్ళు ఫేస్ ప్యాక్ అప్లై చేశారు. 20 మినిట్స్ వెయిట్ చేయాలి కదా మనం ఆ తర్వాత. సో నేను కూడా లైక్ 20 మినిట్స్ కళ్ళు మూసుకుని రెస్ట్ తీసుకున్నాను. 20 మినిట్స్ అయిపోయింది అండ్ స్కిన్ డ్రై కూడా అవుతుంది అనమాట. తర్వాత క్లీన్ చేస్తారు కదా, సో బ్యూటీషియన్ వచ్చింది, తను కూడా ఫేస్ క్లీన్ చేయడం స్టార్ట్ చేసింది. సో నేను క్లీనింగ్ అయిపోయాక నేను చూసింది ఏంటంటే ఆ అమ్మాయి స్పాంజ్ తో నా ఫేస్ ని క్లీన్ చేస్తుంది. సో అప్పటి వరకు నాకు స్పాంజ్ తో ఫేషియల్ క్లీన్ చేస్తారనే విషయం నాకు తెలీదు. సో నేను కంప్లీట్ గా ఆ బ్యూటీషియన్ ని ట్రస్ట్ చేశాను అండ్ వాళ్ళే సేఫ్టీ మెజర్స్ తీసుకుంటారని నేను అనుకున్నాను. సో కంప్లీట్ గా రిలాక్స్ అయిపోయాను. సో యాజ్ యూజువల్ నా ఫేషియల్ అయిపోయింది అండ్ ఆ తర్వాత నేను అమౌంట్ పే చేశాను, ఇంటికి వెళ్ళిపోయాను. సో ఆ రోజు రిలాక్స్ అయిపోయాను. నెక్స్ట్ డే మార్నింగ్ లేచి చూడంగానే నా ఫేస్ పైన 2 to 3 పింపుల్స్ ఫేస్ పైన వచ్చాయి. సో నేను వాటిని పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఆఫ్టర్నూన్, ఈవినింగ్ అయ్యేసరికి మొహం మీద పింపుల్స్ ఇంకా ఎక్కువ అయిపోయింది. సో ఆ నెక్స్ట్ డే నేను మ్యారేజ్ కి వెళ్ళాను. చాలా డిస్కంఫర్ట్ ఉండింది, బట్ స్టిల్ మ్యారేజ్ కి వెళ్ళాను. ఇంటికి వచ్చేసరికి రాత్రి అయింది, పడుకున్నాను. నెక్స్ట్ డే మార్నింగ్ చూసేసరికి ఫేస్ పైన ఇంకా ఎక్కువగా పింపుల్స్ వచ్చేసాయి అండ్ దే వర్ వెరీ పెయిన్ఫుల్. అండ్ కొన్ని పింపుల్స్ లో నుంచి అయితే పస్ కూడా రావడం స్టార్ట్ అయింది. ఐ సీరియస్లీ డి నో వాట్ వాస్ గోయింగ్ రాంగ్. సో అప్పుడు నాకు క్లియర్ గా అర్థమైపోయింది ఏంటంటే డెఫినెట్ గా స్పాంజ్ వల్లే అలా అయింది అనేసి. సో ఇంకా ఎంబారసింగ్ ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా కూడా అందరు అడగడం స్టార్ట్ చేశారు, ఏంటి ఫేస్ పైన అన్ని పింపుల్స్ వచ్చాయి ఏంటి అనేసి. ఒక పక్క నాకు ఫేస్ పైన పింపుల్స్ వచ్చినందుకు పెయిన్ఫుల్ అండ్ ఫేస్ కడుక్కునేటప్పుడు కూడా పెయిన్ అవుతా ఉంది. అండ్ బయటకి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఏంటి అలా అంత ఫేస్ పైన అలా అసలు మొన్నటి వరకు లేదు, సడన్ గా ఏంటి అనేసి నాకు అసలు ఏం చెప్పాలో వాళ్ళకి అర్థం కాలేదు. అండ్ మెడిసిన్స్ తీసుకున్నాక కూడా 1 month వాటిని భరించాల్సి వచ్చింది నాకు. సో అంత ఇష్యూ ఫేస్ చేయాల్సి వచ్చింది జస్ట్ పార్లర్ కి వెళ్ళినప్పుడు మెజర్స్ తీసుకోకపోవడం వల్ల. అంటే వాళ్ళు స్పాంజ్ అది హైజీనా కాదా తెలీదు, ప్రతి ఒక్కరికి కొత్త స్పాంజ్ వాడతారా, వాడరు. సో అది వేరే వాళ్ళకి వాడి మళ్ళీ అందరి స్కిన్స్ సేమ్ గా ఉండవు కదా, కొన్ని స్కిన్ సెన్సిటివ్ కూడా ఉండొచ్చు. సో అందుకనే ఇలాంటి మెజర్స్, సేఫ్టీ మెజర్స్ తీసుకోవడం చాలా బెటర్. సో ఇంత మంచి ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత ఎప్పుడు కూడా పార్లర్ కి వెళ్ళినా ఫేషియల్ చేయించుకోవడానికి ఫేషియల్ సెలెక్ట్ చేసుకోబోయే ముందే నేను వాళ్ళు
ఫేస్ క్లీనింగ్ కి స్పాంజ్ వాడతారా లేకపోతే యూజ్ అండ్ త్రో డిస్పోజల్స్ వాడతారా అనేసి కనుక్కొని ఆ తర్వాతే ఫేషియల్ చేయించుకునేదాన్ని. ఇప్పుడు నా సెకండ్ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తాను. నేను ఫేషియల్ కి వెళ్ళాను యాజ్ యూజువల్ ఫేషియల్ చేయించుకోవడానికి, బట్ నాట్ ఇన్ ద సేమ్ పార్లర్, వేరే పార్లర్ అనమాట. సో ఇట్ వాజ్ వెరీ గుడ్ పార్లర్ ఇన్ ఫ్యాక్ట్, ఐ డోంట్ మెన్షన్ ది నేమ్. సో అక్కడికి వెళ్ళినప్పుడు ఏమైందంటే వాళ్ళు ఫేషియల్ చేసేటప్పుడు స్టీమింగ్ పెడతారు కదా, స్టీమింగ్ తర్వాత మనకి బ్లాక్ హెడ్స్ ని రిమూవ్ చేస్తారు విత్ టూల్ వాట్ దే హ్యావ్. సో నాకు కూడా అమ్మాయి బ్యూటీషియన్ వచ్చేసి షీ రిమూవ్డ్ బ్లాక్ హెడ్స్ ఫ్రమ్ మై నోస్. ఇక్కడ కంప్లీట్ గా వైట్ హెడ్స్ బ్లాక్ హెడ్స్ ఏమన్నా రిమూవ్ చేస్తారు కదా, సో షీ డిడ్ దట్ ప్రాసెస్. ఈ బ్లాక్ హెడ్స్ రిమూవల్ ప్రాసెస్ లో కొద్దిగా పెయిన్ ఉంటుంది, దట్స్ జస్ట్ కామన్. కానీ ఆ చేసే అమ్మాయి ట్రైనియా లేకపోతే ఎక్స్పీరియన్స్డ్ అర్థం కాలేదు, కానీ తను ఆ బ్లాక్ హెడ్స్ రిమూవ్ చేసేటప్పుడు కొంచెం ఎక్కువగా ప్రెస్ చేసిందో తెలియదు, ఇక్కడ బ్లాక్ మార్క్ పడిపోయింది. అండ్ ఇప్పుడు కూడా లైట్ గా అలాగే ఉంది మార్క్, బాగా అబ్జర్వ్ చేస్తే. సో ఆ బ్లాక్ హెడ్స్ రిమూవల్ ప్రాసెస్ లో చాలా డిస్కంఫర్ట్ ఉండింది నాకు ఆ రోజు. కాకపోతే నేను చేసుకున్నాను, వెళ్ళిపోయాను. ఆ రోజు నేను ఫేషియల్ చేయించుకుని ఇంటికి వెళ్ళిపోయాక ముక్కు నొప్పి పెడుతూనే ఉంది. నేను అనుకున్నాను ఆ బ్లాక్ హెడ్స్ రిమూవల్ ప్రాసెస్ లో కొంచెం ఎక్కువగా ప్రెషర్ అప్లై చేసిందేమో, అందుకే ఈ పెయిన్ ఉంది అనేసి నేను పెద్దగా పట్టించుకోలేదు. 2 రోజుల తర్వాత చూస్తే మరక పడిపోయింది అనమాట. ఏంటి మరక అని జస్ట్ బాగా అబ్జర్వ్ చేస్తే ఎక్కడైతే పెయిన్ ఉండిందో అక్కడ మరక పడిపోయింది ఇట్లా. సో ఇట్ టుక్ నియర్లీ 2 to 2.5 years ఫర్ మీ టు ఓవర్కమ్ దాట్. కానీ ఆ మరక ఇంకా లైట్ గా ఉంది, అంటే ఇట్ వాస్ వెరీ డార్క్ బిఫోర్, ఆ తర్వాత లైట్ అవుతూ వచ్చింది అనమాట. బికాస్ ఆఫ్ స్కిన్ కేర్ ఆర్ ద రొటీన్ వాట్ వి ఫాలో, అది కూడా హెల్ప్ చేసింది ఆ మరక పోవడానికి. సో మరక ఎందుకు పడింది అనుకుంటున్నారు? దాని గురించి ఆలోచించారు అసలు? నేను చెప్తూ వచ్చాను మరక పడింది, లైట్ గా ప్రెస్ చేసింది, బట్ యాక్చువల్ గా మరక పడింది ఎందుకంటే ఆ టూల్ ఏదైతే యూజ్ చేసిందో పార్లర్ లో అది శానిటైజ్ చేయకపోవడం వల్ల. ఎంతో మంది యూజ్ చేసి మనకు కూడా అదే యూజ్ చేస్తారు అప్పుడప్పుడు. సో దానివల్లే ఆ మరక పడింది. సో ఎప్పుడైనా సరే మనము బ్యూటీ పార్లర్ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఫేషియల్ చేయించుకోవాలనుకున్నా, ఎలాంటి స్కిన్ కేర్ మనం చేయించుకోవాలనుకున్నా కూడా ఖచ్చితంగా ఈ యూజ్ అండ్ త్రో టిష్యూస్ యూజ్ చేస్తున్నారా, స్పాంజ్ యూజ్ చేస్తున్నారా, అండ్ ఆల్సో దీస్ ఇన్స్ట్రుమెంట్స్ ఏవైతే ఉంటాయో టూల్స్, వాటిని శానిటైజ్ చేస్తున్నారా కనుక్కున్న తర్వాతే మనం ప్రొసీడ్ అవ్వడం బెటర్. ఇట్ యాక్చువల్లీ డస్ నాట్ డిపెండ్ ఆన్ ది బ్రాండ్ ఆర్ హౌ ఫేమస్ ద పార్లర్ ఈస్. ఫర్ ఎగ్జాంపుల్, మంచి ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇప్పుడు మన ఇంట్లో నెలసరి సరుకులు తెచ్చుకుంటాం మనం, రైట్? కానీ ఆ నెల కొంతమంది ఎక్కువగా చుట్టాలు వచ్చారనుకోండి, నెలసరి కంటే ఎక్కువగానే సరుకులు తెచ్చుకుంటాం యూజువల్ గా మనం. బట్ ఆ మంత్ లో మనకి 2 weeks, ఒక వీక్ కొంతమంది చుట్టాలు వచ్చారు, ఆ తర్వాత నెక్స్ట్ వీక్ కూడా మన ఇంటికి చుట్టాలు ఎక్కువ మంది వచ్చారనుకోండి, మనం వాడేస్తాము. బట్ నెక్స్ట్ డే మనకి కందిపప్పు, శనగపప్పు ఏదైనా తక్కువ పడింది అనుకోండి, మనం ఏం చేస్తాం? ఆల్టర్నేట్ గా ఏదైనా ఉందేమో చూస్తాం కదా, వెంటనే షాప్ కి వెళ్ళిపోయి తెచ్చుకోం. ఆల్టర్నేట్ గా ఇంట్లో ఏదైనా ఉందేమో చూసి దాన్ని మనకి ఇమీడియట్ గా వంట చేయాలంటే వంట చేసేస్తాం, అవునా కదా, రైట్? అలాగే ఎంత ఫేమస్ బ్యూటీ పార్లర్ అయినా సరే ఫేషియల్ కి సంబంధించిన టిష్యూస్ ఆర్ శానిటైజింగ్ కిట్స్ అయిపోతే వాళ్ళు కూడా ఆల్టర్నేట్ గురించి ఆలోచిస్తారు. కస్టమర్స్ ని వదులుకోరు ఎవరైనా సరే. సో మనమే ముందు జాగ్రత్తగా అడిగితే బెటర్, ఎందుకంటే మన సేఫ్టీ కంటే ఏది ముఖ్యం కాదు కదా. ఈ జాగ్రత్తలు ఖచ్చితంగా పాటిస్తారని కోరుకుంటూ శిరీష సైనింగ్ ఆఫ్. టేక్ కేర్.